హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో షార్ట్ అండ్ స్వీట్ స్టోరీతో వచ్చేసాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆగు అని వెనక నుంచి ఆమె తండ్రి గొంతు వినిపిస్తుంది. కన్నీళ్లతో ముందుకు వేస్తున్న ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయి మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఒకసారి మన ఇంటి గడప నువ్వు దాటావంటే మళ్ళీ నీ జీవితంలో ఎప్పుడు ఈ గుమ్మంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. బాగా ఆలోచించుకుని అడుగు బయటపెట్టు అన్విక అన్నారు వాళ్ళ నాన్న. ఆమెకి కూడా బాగా తెలుసు. తన తండ్రి మాటలు ఒకసారి ఆయన నోటి నుంచి వచ్చాయి అంటే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నిజంగానే ఆమె వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోతే మళ్ళీ జీవితంలో అక్కడికి రాగలదో లేదో, వాళ్ళ ప్రేమని పొందగలదో లేదో కూడా ఆమెకు తెలియదు. అయినా కూడా అప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి చిన్నగా నవ్వుతూ ముందుకే అడుగు వేస్తుంది అన్విక. కారణం, అప్పటికే ఆమె చెయ్యి వేరొకరి చేతిలో ఉంది. అది మరెవరో కాదు, తన సొంత బావ శశాంక్. అలా వాళ్ళ నాన్న బెదిరిస్తూ ఉంటే నిజంగా నా కోసం వస్తావా అన్నట్టు అతని చూపులు ఆమె పైకి మల్లుతాయి. దానికి కూడా ఆమె చిరునవ్వే సమాధానంగా ఇచ్చి అతని చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది. ఆమె వేళ్ళని పెనవేస్తూ అతను కూడా చిన్నగా నవ్వి ఇద్దరూ కలిసి ఒకేసారి కుడికాళ్ళని ఆ ఇంటి బయట పెట్టి వెళ్ళిపోతారు. మీరు కూడా ఏంటండి? దాని మొండితనం మీకు బాగా తెలుసు కదా. అయినా వాడెవడో పైవాడు కాదు కదా, మీ మేనల్లుడే కదా. ఎందుకు మీకు ఇంకా అంత పంతం? అంటూ కూతుర్ని మేనల్లుడిని పంపించేసినందుకు ఏడుస్తూ అంటారు అన్విక వాళ్ళమ్మ రాజేశ్వరి. నీకు నా కోపం పట్టుదల కనిపిస్తున్నాయి గాని వాడేం చేశాడో కనిపించట్లేదా? నీ కళ్ళు అంతలా మూసుకుపోయాయా? అసలు అది వాడితో ఎలా వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో నేను కూడా చూస్తాను అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అదే వీధిలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వేగంగా వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గొడవ జరగబోతోందా అని రాజేశ్వరి గారి గుండెల్లో గుబులు పట్టుకుంటుంది. ఓ పక్కన కూతురు వెళ్ళిపోయింది. ఇంకొక పక్క సొంత ఆడపడుచు మీదకే తన అన్నయ్య గొడవకి వెళ్ళాడు. అన్నీ తన కళ్ళ ముందే జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఆవిడిది. వెంటనే కన్నీళ్లు తుడుచుకుని గబగబా ఆమె ఫోన్ తీసి మేనల్లుడికి ఫోన్ చేసింది. హలో అత్తయ్య, ఏమైంది? అంటూ వాళ్ళ రాగానే కోపంలో వెళ్ళిపోమన్నా కూడా కూతురంటే పంచ ప్రాణాలు అయిన వాళ్ళ మావయ్యకి ఏమైనా జరగరానిది జరిగిందేమో అన్న భయంతో కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతాడు శశాంక్. నాన్న శశి, మీ మావయ్య కోపంగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళాడురా. అక్కడ ఏం గొడవ జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అంటారు రాజేశ్వరి. అత్తయ్య, మావయ్య కోపం అంతా నా మీద కదా, అమ్మ మీద ఏమీ చూపించరు. ఇంకా చెప్పాలంటే మావయ్య కంటే కూడా అమ్మే నా మీద ఎక్కువ కోపంగా ఉంది. అన్నీ సర్దుకుంటాయి, మీరు కంగారు పడకండి అంటూ కాల్ కట్ చేసేస్తాడు శశాంక్. ఏమైంది బావా? అంటూ కాస్త భయంగా అడుగుతుంది అతని పక్కనే కూర్చున్న అన్విక. మావయ్య అమ్మ దగ్గరికి వెళ్తున్నారంట అనగానే అక్కడ ఏం జరగబోతోందో ఆమెకు కూడా అర్థమయ్యి బాధతో గట్టిగా కళ్ళు మూసుకుని అతని భుజానికి ఆమె నుదుటిని తాకిస్తుంది. ఆ సమయంలో అతను కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ పోయిస్తున్నాడు. వాళ్ళది హైదరాబాద్ కి కాస్త దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు. శశాంక్ హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంటే అన్వికది రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయ్యి ఇంట్లోనే ఉంటోంది. వాళ్ళు పుట్టినప్పుడే ఇద్దరికీ పెళ్ళని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో శశాంక్ వాళ్ళ నాన్న అతని చిన్నప్పుడే చనిపోవటంతో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడి తర్వాత కుటుంబాల మధ్య కొద్దిగా దూరం వస్తుంది. అయినా కూడా వీళ్ల మధ్య ఎప్పుడూ దూరం అనేది రాలేదు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కొద్ది కొద్దిగా పెరిగి ఇప్పుడు విడదీయలేనంత బంధంగా మారిపోతుంది. నిర్మల, బయటికి రా అంటూ ఇంటి ముందుకు వెళ్లి కనీసం ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా గేట్ దగ్గర నుంచి అరుస్తూ ఉంటారు లక్ష్మణరావు గారు, అదే అన్విక వాళ్ళ నాన్న. కాసేపటి ముందే కొడుకు తన నిర్ణయాన్ని చెప్పేసి బయటికి వెళ్లిపోవడంతో ఇలాంటిదే ఏదో జరుగుతుందని లోపలికి వచ్చిన నిర్మల ఏడుస్తూ ఉంటారు. ఆవిడే శశాంక్ వాళ్ళమ్మ. కాని వాళ్ళ అన్నయ్య ఇంత తొందరగా వచ్చి కోపంతో అరుస్తాడని అనుకోక భయంగా కంగారుగా బయటికి వచ్చి అన్నయ్య అంటుంది. ఛీ, నోరు మూసుకో, నన్నసలు అలా పిలవకు. నువ్వు ఆ హక్కుని ఎప్పుడో కోల్పోయావు. డైరెక్ట్ గా అడిగితే నీ కొడుక్కి నా కూతుర్ని ఇవ్వను అనే కదా కావాలని ఇలా ప్లాన్ చేశావు అని కోపంగా అడుగుతారు. లేదన్నయ్యా, నన్ను నమ్ము, నేను నీ చెల్లిని. వాడి ఒపీనియన్ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ బుజ్జిని వాడికిచ్చి పెళ్లి చేయమని ఎలా అడుగుతాను? నేను కూడా వాడికి అలా చెయ్యొద్దు అని చెప్పాను, కానీ నా మాట కూడా వినకుండా ఇలా చేసేశాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అవునులే, పోలికలు ఎక్కడికి పోతాయి, తల్లి బుద్ధులే అన్ని.
వద్దు అన్న పనే చేస్తారు. తర్వాత మీ వల్ల వేరే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వాలి కదా! కానీ ఇప్పుడే చెప్తున్నాను విను. నా కూతురు మళ్ళీ ఏడుస్తూ నా దగ్గరికి రావాలి. ఖచ్చితంగా నీ కొడుకుని చంపేస్తాను. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతారు లక్ష్మణరావు గారు. నిర్మల చుట్టుపక్కల వాళ్ళంతా ఆమెను చూస్తుంటే బాధగా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటారు. ఆ తలుపుకి చేరబడి కింద కూర్చునిపోయి మోకాళ్ళని ముందుకు లాక్కుని తలపెట్టి ఏడుస్తూ, మీ నాన్న నన్ను ఏడిపించింది చాలదు అని నువ్వు కూడా నాకు ఇలాంటి శిక్ష వేసి వెళ్ళిపోయావారా? కేవలం నీ గురించే ఆలోచించుకున్నావు. మరి నా సంగతేంట్రా? సొంత అన్నయ్య అభిమానానికి కూడా నోచుకోలేకుండా ఒంటరిదాన్ని చేసేసి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తూ ఉంటారు నిర్మల. అక్కడ కారులో వెళ్తున్న అన్విక, శశాంక్ కూడా బాధపడుతూ ఉంటారు. బావా, అత్తయ్యను మనతో తీసుకొచ్చేయాల్సింది. అక్కడే ఉంచితే నాన్న ఖచ్చితంగా అత్తయ్య పరువు తీస్తారు. ఊర్లో అందరి ముందు నానా మాటలు అంటారు. నాకు దాని గురించే చాలా భయంగా ఉంది అంటుంది. కొన్ని రోజులు మనం ఓపిక పట్టాలిరా. ఇప్పుడు అడిగిన అమ్మ ఖచ్చితంగా రాదు, నాకు తెలుసు. దీని గురించి ఆల్రెడీ ఉదయమే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చెప్తున్నా కదా, అంతా సర్దుకుంటుంది, నేను చూసుకుంటాను అంటూ కార్ని వేగంగా పోనిచ్చి హైదరాబాద్ లో తను ఆల్రెడీ రెంట్కు ఉంటున్న అపార్ట్మెంట్ లోకి అన్వికని తీసుకెళ్తాడు. మొదటిసారి అపార్ట్మెంట్ లోకి అడుగు పెడుతున్న అన్విక ఇల్లంతా ఆశ్చర్యంతో పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటుంది. శశాంక్ బ్యాచులర్. అతను ఒక్కడే ఇంటి మొత్తానికి ఉంటున్నాడు. అయినా కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు. ఇల్లంతా చాలా నీట్ గా, వస్తువులన్నీ చాలా పొందికగా ఉంటాయి. బావ చాలా నీట్ గా ఉంచుకున్నాడు అని నవ్వుతూ అతనితో సంతోషంగా ఆ ఇంట్లోకి కుడికాలు పెట్టి అడుగు పెడుతుంది. వాళ్ళిద్దరినీ చూసిన ఇంటి ఓనర్ శశాంక్ కి పెళ్ళయిందేమో అనుకుని కింద నుంచి వెంటనే పైకి వచ్చేసి, ఏంటి బాబు, పెళ్లి చేసుకుని వచ్చావా? నాకు చెప్పలేదు. అమ్మాయి ఏది చూపించు అంటూ చనువుగా లోపలికి వచ్చేస్తారు. అప్పుడే అన్విక ఫ్రెష్ అయ్యి కొత్త డ్రెస్ వేసుకుని బయటికి వచ్చేసరికి, అమ్మాయి చాలా అందంగా ఉంది అంటూ అనుకోకుండా ఆమె మెడవైపు చూసేసరికి చిన్న చైన్ తప్ప ఆమె మెడలో ఇంకేమీ కనిపించక, అదేంటి మీ ఇద్దరికి పెళ్లి కాలేదా అంటూ అనుమానంగా అడుగుతారు. దానితో అన్విక భయపడుతూ ఆవిడనే చూస్తుంటే, లేదు, తను నా మరదలు, కానీ ఇకపైన మేము కలిసే ఉంటాం అనగానే, కలిసి అంటే అంటూ కొంచెం అనుమానంగా అడుగుతారు. లివ్ ఇన్ అంటే పెళ్లి కాకుండానే కలిసి ఉండటం అంటారు కదా, అలా అన్నమాట అనగానే నోటి మీద చేతులు వేసుకుని ఆశ్చర్యంగా చూస్తారు ఆవిడ. అబద్ధం చెప్పడం రాని ఆమె బావకి ఆవిడ మొహం మీదే అలా నిజం చెప్పేసరికి ఏదోలా అనిపించి తల కిందకి దించేస్తుంది అన్విక. తప్పు చేసినప్పుడు ఉండాలి ఆ బుద్ధి. మీ బావకి బుద్ధి లేకపోతే పోయింది, కానీ నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఒక ఆడపిల్లవే కదా, పెళ్లి చేసుకున్నాకే కదా అబ్బాయితో రావాలి, ఇలా వచ్చేయటమేనా? అక్కడ మీ అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారా కదా అంటూ క్లాస్ మొదలు పెట్టగానే, హలో ఆంటీ, రెంట్ కరెక్ట్ గా పే చేస్తున్నాం కదా, అలాంటప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ అందరూ అలాగే ఉంటున్నారని మాకు తెలుసు, మీరేం మాకు చెప్పక్కర్లేదు. దయచేసి మీరు వెళ్తే మేము డోర్ క్లోజ్ చేసుకుంటాం అంటూ మరోసారి మొహం మీదే చెప్పేసరికి బుగ్గలు నొక్కుంటూ కలికాలం పోయే కాలం అంటే ఇదేనేమో అనుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఎందుకు బావా ఆవిడతో అలా చెప్పేశావు? పెళ్ళేంది అంటే ఏమైంది అని అనగానే ఒక్కసారిగా కోపంగా చూస్తాడు శశాంక్. దానితో గట్టిగా నిట్టూరుస్తూ, సరే ఆ విషయం వదిలే, నాకు ఆకలేస్తోంది, ఏం చేద్దాం చెప్పు అని అడుగుతుంది. ఆమెకి వంట రాదని శశికి బాగా తెలుసు. అందుకే చిన్నగా నవ్వుతూ, నేను కుక్ చేస్తాను, నువ్వు నాకు కంపెనీ ఇద్దువు గాని అంటూ కిచెన్ లోకి తీసుకెళ్లి ఒక్కొక్కటి కట్ చేస్తూ ఆమెకి వంట ఎలా చేయాలో చిన్నగా అన్ని నేర్పిస్తూ ఉంటాడు. మధ్యలో ఆమెతో చేయిస్తూ ఆమె చేతిని పట్టుకుని నడుమును చుట్టేసి మెడవంపులో ముద్దులు పెడుతూ ఉంటాడు. కాసేపు ముందే ఇంట్లో అందరూ కోపంగా ఉన్నట్టు మళ్ళీ ఇప్పుడు కనిపించి, బావా ఇప్పుడు వద్దు ప్లీజ్ అంటుంది అతన్ని దూరంగా తోస్తూ. ఏమైంది బుజ్జి, ఇష్టం లేదా అంటూ ఆమెని అతని వైపుకు తిప్పుకొని లాలనగా చెంపలపై చేతులు వేసి అడుగుతాడు. ఏమో బావా, మనం చేస్తున్నది తప్పో రైటో నాకేమీ అర్థం కావట్లేదు. అటు అమ్మా నాన్న హ్యాపీగా లేరు, ఇటు అత్తయ్య కూడా హ్యాపీగా లేదు. వాళ్ళందరినీ బాధ పెడుతూ మనం మాత్రం సంతోషంగా ఉండగలమంటావా అంటూ అడుగుతుంది. ఇదంతా మనం ముందే మాట్లాడుకున్నాం కదా బుజ్జి, నువ్వు ఇక్కడికి వచ్చే ముందే అవన్నిటికీ ఓకే అనే కదా వచ్చావు, మళ్ళీ ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం అంటూ చిరాకుగా ఆమె వైపు చూసి కాస్త దూరం జరిగి వంట ఫినిష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజమే, ఇలా జరుగుతుందని వాళ్ళిద్దరూ ముందే అనుకున్నారు.
ఎందుకంటే వాళ్ళ బావకి ఆమె అంటే ప్రాణం. కానీ పెళ్లి అంటే మాత్రం అస్సలు ఇష్టం లేదు. అప్పటికీ ఎంతో బ్రతిమాలింది. పెళ్లి అంటే ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించొచ్చు అని. కానీ ఎంతైనా కూడా శశాంక్ ఆమెతో పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. అసలు అతని జీవితంలో పెళ్లి అనే చాప్టర్ లేదు అని గట్టిగా చెప్పేస్తాడు. ఒకవేళ నీకు పెళ్లి కావాలి అంటే మీ నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకో అనటంతో ఆ విషయం వాళ్ళ నాన్నతో చెప్పగానే ఇంకోసారి వాడితో మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అంటూ సొంత మేనలుడే అయినా కూడా అతన్ని పిలిచి మాట్లాడకుండా కూతురికి వేరే సంబంధం చూస్తాడు. నిశ్చితార్థానికి కూడా డేట్ ఫిక్స్ అవడంతో భయంతో శశాంక్కి ఫోన్ చేసి ఏడుస్తూ అంతా చెప్తుంది అన్విక. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆ విషయం ఇద్దరికీ తెలుసు. కానీ పెళ్లి అనే ఒక విషయం దగ్గరే వాళ్ళ కష్టాలు మొదలవుతాయి. బావా ప్లీజ్, నా మాట విను. నేనెందుకు వినాలి బుజ్జి? నీకు నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు శశాంక్. లేదు బావా, ఈ ప్రపంచంలో అమ్మా నాన్న తర్వాత నిన్నే కదా నేను అంతలా నమ్మేది. మీ అందరూ నాకు ప్రాణం. అలా అని నీకోసం వాళ్ళని, వాళ్ళ కోసం నిన్ను బాధ పెట్టలేను. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. నిజంగా వేరే వాళ్ళు నా మెడలో మూడు ముళ్ళు వేస్తే అదే నాకు చివరి రోజు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నాన్నకు చెప్తే ఎలాగా వినట్లేదు. నువ్వు కూడా ఇదే మొండితనంతో ఉంటే నేను ఇంకా నీకు కూడా చెప్పడం మానేస్తాను అంటూ ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది అన్విక. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న శశాంక్ ఆమెకి మళ్ళీ కాల్ చేస్తాడు. ఏంటి మళ్ళీ చేశావు అంటూ ఒకవేళ నిజంగానే ఆమెతో పెళ్లికి ఒప్పుకుంటున్నాడేమో అని సంతోషంతో అడుగుతుంది. దానికి వాళ్ళ బావ శశాంక్ చెప్పిన మాటలకి ఆశ్చర్యంతో బిగుసుకుపోతుంది అన్విక. నీకు వేరే వాళ్ళతో పెళ్లి ఇష్టం లేదు. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. అలాంటప్పుడు మనిద్దరం లివింగ్ లో ఉండడంలో తప్పేంటి? నాకు నీ మీద నమ్మకం ఉంది కదా. నీకు నా మీద నమ్మకం ఉంది కదా. నేను జీవితంలో నీ చేతిని విడిచిపెట్టను. అలా అని నిన్ను పెళ్లి చేసుకోను. నిజంగా నీకు నేనంటే ఇష్టం ఉంటే, నాతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే నాతో వచ్చేయ్ అంటాడు. ఫస్ట్ దానికి ఒప్పుకోదు. కానీ చివరికి ఆమె బావ అంటే ఆమెకి ప్రాణం కాబట్టి, తనను లైఫ్ లో విడిచిపెట్టడు అన్న నమ్మకం కూడా ఉంది కాబట్టి వేరే చాయిస్ లేక, అలాగే బావా, నీ ఇష్టం, నీతో వచ్చేస్తాను అంటుంది. అలా శశాంక్ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి వచ్చి ముందుగా వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. ఆవిడ అన్వికని పెళ్లి చేసుకోమని చాలా చెప్పి చూస్తుంది. వాళ్ళ మావయ్యకి కనీసం అతనితో పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అలాంటిది శశాంక్ అసలు పెళ్ళే వద్దు అంటూ ఉంటే కూతుర్ని మాత్రం ఎలా ఇస్తాడు? వెళ్ళి నా కొడుకు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడంట, కానీ జీవితాంతం ఉంచుకుంటాడంట అంటే ఏ తండ్రి మాత్రం ఒప్పుకుంటాడ్రా అని ఆవిడ వాదన. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. బుజ్జికి నాతో పాటు రావడం ఇష్టమే. మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటాము. సంతోషంగా ఉంటాము. నువ్వు కూడా నాతో పాటు ఇప్పుడే వచ్చేస్తే మంచిది. నేను ఇప్పుడే వెళ్లి బుజ్జిని తీసుకొచ్చేస్తున్నాను. దానికి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ చేశాడు మావయ్య అనగానే, నీకు మతుండే మాట్లాడుతున్నావా శశా? నా పెంపకంలో ఏదైనా లోటు చేశానా? చెప్పరా అంటూ గట్టిగా ఏడుస్తూ అడుగుతారు నిర్మల. లేదమ్మా, కానీ ముందు నుంచి నేను ఒకే మాట మీద ఉన్నాను. నన్ను ఎవరు ఏమీ అడగొద్దు. నా జీవితంలో పెళ్లి అనేదే ఉండదు. అలా అని బుజ్జిని కూడా వదలను. తనంటే నాకు ప్రాణం. మేమిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. ఇప్పుడు నువ్వు నాతో వచ్చేస్తావా లేదా అని అడుగుతాడు. నా ప్రాణం పోయినా నేను రాను అంటే, అది కాదమ్మా, మావయ్య మళ్ళీ నా మీద కోపాన్ని నీ మీద చూపిస్తాడు అంటాడు శశాంక్. వేరే ఎవరో కాదు కదా, మీ మావయ్య. అంటే నాకు సొంత అన్నయ్య. అయినా నీలాంటి వాడిని కన్న పాపానికి మా అన్నయ్యతో 4 మాటలు అనిపించుకోవడంలో కూడా తప్పేమీ లేదు. అంతేకాని నేను మాత్రం ఇక్కడి నుంచి అస్సలు రాను అంటూ కోపంతో సమాధానం చెప్పేసరికి అక్కడి నుంచి అన్విక వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు శశాంక్. అన్విక వాళ్ళ నాన్న అతన్ని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకపోతుంటే అన్వికనే బయటకు వచ్చి, నేనే బావని రమ్మన్నాను నాన్న. మీరు మా ప్రేమని అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళతో పెళ్లి చేస్తుంటే నేను చేసుకోలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మా ప్రేమని ఒప్పుకోకపోతే నేను బావతో ఇప్పుడే వెళ్ళిపోతాను అంటుంది ఏడుస్తూ. దానికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ ఆశ్చర్యపోతూ, వాడేమీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అనట్లేదే, ఉంచుకుంటాను అంటున్నాడు. ఆ విషయం నీకు అర్థమవుతోందా అంటూ కోపంగా అరుస్తారు వాళ్ళ నాన్న. నాన్న, ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది. దానికి పెళ్లి అంటూ మనం పెట్టుకున్న కట్టుబాట్లే మిగతావన్నీ. నాకు బావ మీద పూర్తి నమ్మకం ఉంది. తన ప్రాణాలు పోయినా కూడా నన్ను విడిచిపెట్టడు. అందుకే నేను బావతో వెళ్ళిపోతున్నాను అనగానే
వేరే ఇంకేమీ అనలేక సైలెంట్ గా ఉండిపోతారు. ఇప్పుడు ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నా కూడా ఇంకా మనసులో బాధగా ఉండడం వల్ల 4 రోజుల వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. శశాంక్ రోజు ఆఫీస్కి వెళ్లి వస్తూ ఉంటాడు. అతను సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అన్విక చాలా అల్లారు ముద్దుగా పెరుగుతుంది. ఇంట్లో పనులు కూడా చెప్పరు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంట్లో తాను ఒక్కతే ఉంటుంది. పని మనిషి వచ్చి ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం చేస్తున్నా కూడా మిగతా పై పనులన్నీ నేర్చుకుంటూ తన బావ దగ్గర వంట కూడా నేర్చుకుంటూ ఉంటుంది. అలా తెలియకుండానే వారం రోజులు గడిచిపోతే ఒకరోజు నిద్రపోతున్న శశాంక్ రూంలోకి మెల్లిగా వస్తుంది అన్విక. ఎందుకో ఆమె మనసంతా బాధగా అనిపించి అతన్ని వెనక నుంచి గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది. ఆమె స్పర్శతోనే అతనికి తెలివి వచ్చి ఆమె వైపు తిరిగి మళ్ళీ గట్టిగా హత్తుకుని, ఏమైంది బుజ్జి, నిద్ర పట్టడం లేదా అంటూ మెల్లిగా అడుగుతాడు. అవును బావా, నీకు దూరంగా ఇంకా ఉండాలంటే నా వల్ల కావడం లేదు. అమ్మా నాన్న ఎలాగా ఒప్పుకోరు, నాకు తెలుసు. వాళ్ళ కోసం ఇంకా మనం ఎందుకు దూరంగా ఉండాలి? అందుకే నేను నీకు దగ్గరగానే ఉండాలని అనుకుంటున్నాను అనగానే చిన్నగా చూసి నవ్వుతాడు. నీకు నిజంగానే నేను ఓకేనా బుజ్జి? నేనంటే నీకు నమ్మకం ఉందా అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి అడుగుతుంటే, ఈ లోకంలో నేను నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మగలను బావా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే కదా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒక్కడివే నా స్నేహితుడివి. నా జీవితం అంతా నీకే బావా అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. అలా అయితే నాకు పూర్తిగా దగ్గరవడానికి రెడీగా ఉండు అంటూ ఆమె ముంగురుండి సవరిస్తూ చిలిపిగా చెప్తుంటే, అదేంటి ఇప్పుడు దగ్గరవమా అంటూ సిగ్గుగా అడుగుతుంది. లేదు, దానికి స్పెషల్ డే ప్లాన్ చేద్దాం. ఇలా సింపుల్ గా అయిపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ ఆమెని గట్టిగా హత్తుకొని నిద్రపోతాడు శశాంక్. ఆ స్పెషల్ డే ఏంటో అర్థం కాక ఆమె కూడా తన భావని ప్రేమగా హత్తుకుని నిద్రపోతుంది. 2 రోజుల తర్వాత, బుజ్జి ఎక్కడున్నావు? ఒకసారి అర్జెంటుగా ఇట్రా అని పిలుస్తాడు శశాంక్. ఏంటి బావా అంటూ లోపల నుంచి వస్తుంది అన్విక. నీకు సర్ప్రైజ్ అన్నా కదా, నాతో పాటు ఇప్పుడే రా అంటూ ఆమెని అతనే దగ్గరుండి రెడీ చేసి బయటికి తీసుకెళ్తాడు. కారులో వెళ్తున్నంతసేపు ఎక్కడికి వెళ్తున్నాం బావా అంటూ అడుగుతూనే ఉంటుంది అన్విక. అతను మాత్రం నవ్వుతూ ఉంటాడు కానీ ఏమీ చెప్పడు. కాసేపట్లోనే వాళ్ళు ఉన్న ప్లేస్ కి అరగంట జర్నీ చేసి ఒక ఇంటి ముందు ఆగుతారు. అది ఒక ఇండిపెండెంట్ హౌస్. చిన్న గార్డెన్ తో పూల మొక్కలు ఉండి చాలా అందంగా కనిపిస్తుంటే లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఒక పెద్దాయన వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. అతన్ని అన్విక ఎప్పుడు చూడకపోవడంతో వాళ్ళెవరో తెలియక మొహమాటంగా నమస్తే చెప్పి తన బావతో లోపలికి వెళ్తుంది. ఇద్దరిని అతను కూర్చోబెట్టాక, నేను ఇప్పుడే వస్తాను బాబు అంటూ ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఏవో కాగితాలు పట్టుకుని తీసుకొచ్చి వాళ్ల ముందు పెడతారు. అవేంటో అన్వికకి అర్థం కాకుండా చూస్తూ ఉంటే, నీకు చిన్న సర్ప్రైజ్ బుచ్చి, ఈ ఇంటిని నేను కొనేశాను అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది అన్విక. ఏంటి బావా, ఈ ఇంటిని కొనేసావా? హైదరాబాద్ లో ఇండివిజువల్ హౌస్ అంటే చాలా కాస్ట్ కదా అంటూ అడుగుతూ ఉంటుంది. తెలుసు, అందుకే నేను జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి కొద్ది కొద్దిగా అమౌంట్ దాచి మిగతాది లోన్ పెట్టి ఈ ఇల్లు తీసుకున్నాను. ఇకపైన ఏ ఇంట్లో వాళ్ళు మనల్ని తప్పుగా అనుకోకూడదు. ముఖ్యంగా నిన్ను ఏ మాటలు అనడానికి వీల్లేదు. నేను ఎవరి మాటలు వినదలుచుకోవట్లేదు. ఇక్కడ అయితే మనం ప్రశాంతంగా మనకు నచ్చినట్టు కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చు. అందుకే తీసుకున్నాను. నీకు ఇల్లు నచ్చిందా లేదా ఇంతకీ చెప్పనే లేదు అనగానే అప్పటికే ఇంటిని మొత్తంగా చూస్తున్న అన్వికకి ఆ ఇల్లు చాలా బాగా నచ్చేస్తుంది. ముచ్చటగా ఉంటుంది. అన్నిటికీ మించి తన బావ తన కోసం ఎంతో కష్టపడి కొన్న ఇల్లు. అందుకే చాలా బాగుంది బావా అంటుంది. అయితే ఇక్కడ సైన్ చెయ్యు అనగానే ఇదేంటి అని అడుగుతుంది. రిజిస్ట్రేషన్ పేపర్స్, ఈ ఇంటిని నీ పేరు మీద తీసుకున్నాను అనగానే ఎందుకు బావా అంటూ మళ్ళీ ఆశ్చర్యపోతుంది. రేపొద్దున మన మధ్య ఏదైనా గొడవ జరిగి మనం విడిపోతే కనీసం నీకు ఇల్లైనా ఇచ్చినట్టు ఉంటుంది కదా అనగానే కోపంగా చూస్తుంది. నాకు అసలు ఇష్టం లేదు బావా, ఎందుకు అలాంటి మాటలు అన్ని మాట్లాడుతున్నావు? ఇవన్నీ నాన్న అనటం వల్లే కదా అంటూ వాళ్ళ నాన్న వాళ్ళు అక్కడికి వచ్చే ముందు, వాడు నేను వాడుకుని వదిలేసి నది రోడ్డు మీద పడినప్పుడే నా వాల్యూ నీకు తెలుస్తుంది అనడం గుర్తొచ్చి కావాలని ఇప్పుడు తన బావ ఈ ఇంటిని కొని తన పేరు మీదకి మారుస్తున్నాడని అర్థం చేసుకుంటుంది అన్విక. అందుకే వద్దు అని చెప్పేస్తుంటే శశాంక్ మాత్రం అస్సలు ఒప్పుకోకుండా,
ఆమెతో బలవంతంగా ఆ పేపర్స్ పైన సైన్ చేయిస్తాడు. దాంతో ఆ ఇల్లు పూర్తిగా అన్విక పేరు మీదకి మారిపోతుంది. ఆయన వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్పి పేపర్స్ ని అప్పగిస్తారు. ఆ పేపర్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు. 2 రోజుల తర్వాత పూర్తిగా ఆ ఇంటిలో ఇద్దరు అడుగుపెట్టి గృహప్రవేశం చేసి సంతోషంగా ఉంటారు. తన కోసం తన బావ ఆ ఇంటిని తీసుకున్నాడు అని వాళ్ళ అమ్మా నాన్నలకి, అత్తయ్యకి చెప్పాలని ఆమెకి చాలా అనిపిస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు కావాలని కట్ చేస్తూ ఉంటారు తప్ప లిఫ్ట్ చేయరు. అన్విక వాళ్ళమ్మ రాజేశ్వరి లిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా భర్తకు భయపడి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అలా ఏడుస్తూనే ఉండిపోతుంది అన్విక. ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వచ్చి అడుగుతాడు శశాంక్. అన్విక ఇంటికి ఫోన్ చేసిన విషయం చెప్తుంది. ఈ మాత్రం దానికే ఏడుస్తావా? తెలుసు కదా, వాళ్ళు మన మీద కోపంగా ఉన్నారు. కొన్ని రోజులు, ఆ తర్వాత మళ్ళీ మనతో మాట్లాడతారు. చూస్తూ ఉండు అని వాళ్ళ అమ్మకి అతను కూడా రోజు ఫోన్ చేయడం, ఆమె కట్ చేయడం గుర్తొస్తుంటే అతనికి కూడా బాధగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ పైకి చూపించడు. నెక్స్ట్ డే పాత ఇంటి నుంచి వచ్చిన సామాన్లన్నీ ఇంట్లో సర్దుతూ తన బావ బట్టల్ని అన్విక సర్దుతూ ఉంటుంది. అలా అందులో ఒక చిన్న డైరీ దొరకడంతో, బావ డైరీనా? కానీ అందులో ఏం రాశాడు? అసలు పెళ్లి ఎందుకు వద్దంటున్నాడో ఏమైనా రాశాడేమో అని గబగబా పేజీలన్నీ తిరగేసి చూస్తుంది. కానీ అందులో ఆమె పైన అతను పెంచుకున్న ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకేం విషయాలు ఉండవు. బుజ్జి, నువ్వు నిజంగా నా ప్రాణం. కానీ పెళ్ళంటే నాకు మంచి అభిప్రాయం లేదు. నిన్ను పెళ్లి చేసుకోలేను. అలా అని నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండు అని కూడా అడగలేను. అది నాకు నచ్చదు కూడా. నిన్ను సెక్యూర్ లేకుండా ఒక రిలేషన్షిప్ లోకి లాగి అందరితో నిన్ను కూడా మాటలు అనిపించడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ నాన్న చూపించిన పెళ్లి సంబంధం చేసుకో. నువ్వు హ్యాపీగా ఉండాలి, అది మాత్రమే కోరుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేయడానికైనా రెడీ. చివరికి నా ప్రాణాలైనా ఇస్తాను అని రాసి పెట్టుకుని ఉంటుంది. అది తను ఇక్కడికి రాకముందు వాళ్ళ బావ అందులో రాసుకున్నాడు అని అర్థమవుతుంది ఆమెకి. తన మీద నిజంగా అంత ప్రేమ చూపిస్తున్న బావకి ఇంకా దూరం పెట్టడం ఇష్టం లేక ఆ రోజు నైట్ ఎలా అయినా అతనికి దగ్గర అవ్వాలని సంతోషంతో రెడీ అవుతుంది. శశాంక్ సాయంత్రం ఎప్పట్లాగే ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటాయి. ఇదేంటి, బుజ్జి ఏం చేస్తోంది? ఇల్లంతా ఇంత చీకటిగా ఉంది. ఇంట్లో లేదా? కానీ లాక్ చేయకుండా ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూనే మెల్లిగా చేత్తో తడుముతూ గోడని పట్టుకుని లైట్ స్విచ్ ఆన్ చేస్తాడు. ఒక్కసారిగా ఇంట్లో అంతా బెలూన్స్ తో డెకరేట్ చేసి ఉండడంతో అవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు శశాంక్. అక్కడ ఉన్న టీపాయ్ మీద ఒక నోట్ స్టిక్ చేసి ఉంటుంది. దానిపైన ఫ్రెష్ అవ్వు బావా, నీకోసం సర్ప్రైజ్ ఉంది అని రాసి ఉంటుంది. అది చూసి నవ్వుకుంటూ వాళ్ళ బెడ్రూంలోకి వెళ్లి ఎప్పట్లాగే ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తాడు. ఫ్రిడ్జ్ మీద నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేశాను. ఫస్ట్ టైం కదా, అటు ఇటుగా వచ్చినా అడ్జస్ట్ చేసుకుని తినేసాయి అని ఉంటుంది. ఇదేంటి, తిండి కూడా నన్ను ఒక్కడనే తినమంటోంది, కనీసం నాకు కంపెనీ కూడా ఇవ్వదా అనుకుంటూనే అన్విక కుక్ చేసిన చికెన్ బిర్యానీ ప్లేట్లో వేసుకుని వచ్చి హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేసి తింటూ ఉంటాడు. అందులో ఆమె ఆల్రెడీ పెన్ డ్రైవ్ లో పెట్టిన వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అందులో వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఆడుకున్న ఆటల ఫొటోస్, వీడియోస్, అలాగే అన్వికకి 10th బర్త్డే అప్పటి పిక్స్, అలాగే శశాంక్ కి 10th క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ మావయ్య అతనికి ముద్దాడటం, నోట్లో స్వీట్ పెట్టడం, సైకిల్ కొనివ్వడం ఆ వీడియోలో అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి ముందు సంతోషించినా చివరన తన మావయ్యతో అతని జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి కొంచెం కోపంగా పెరుగుతుంది. అయినా కూడా కంట్రోల్ చేసుకుంటూ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కొన్ని సంవత్సరాల ముందు చదువుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ తీసుకున్న సెల్ఫీ ఫోటోలు అన్నీ కూడా చూసి నవ్వుతూ బిర్యానీ తినడం పూర్తి చేసి టీవీని ఆఫ్ చేస్తాడు. మళ్ళీ సింక్ లో ప్లేట్ పెడుతుంటే అక్కడ ట్యాబ్ కి ఒక నోట్ అంటించి ఉంటుంది. దానిలో, తినేసావా? ఎలా ఉందో చెప్పడానికి టెర్రస్ మీదకి వచ్చేయ్, నీకోసం అక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటాను అని ఉంటుంది. ఇది ముందే చూసుంటే బాగుండేది కదా అని నవ్వుకుంటూ తిన్నగా మేడపైకి వెళ్ళిపోతాడు శశాంక్. అతను వెళ్లేసరికి అక్కడ అంతా చీకటిగా ఉంటే ఆ చీకటిని పోగొడుతూ క్యాండిల్ లైట్స్ చాలా అందంగా కనిపిస్తాయి. దగ్గరికి అతను వెళుతున్న కొద్దీ అది పండు వెన్నెల కాబట్టి ఆ వెన్నెల్లో మేడపైనే కింద వేసిన బెడ్ చాలా అందంగా చుట్టూ లైట్స్ తో డెకరేట్ చేసి కనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఎక్కడా అతనికి అన్విక కనిపించదు. కానీ ఆమె మనసులో ఏముందో చూచాయిగా అర్థమయ్యి
చిన్నగా నవ్వుకుంటూ ముందుకు వెళ్తూ అలా చుట్టూ ఎక్కడ ఉందో చూస్తూనే బెడ్ దగ్గర ఆగిపోతాడు. ఈలోపు వెనక నుంచి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుని అతని వీపుకి ఆమె చెంపని ఆనించి కళ్ళు మూసుకుంటుంది అణివిక. ఇదేనా నువ్వన్న సర్ప్రైజ్? ఆమె చేతిని అతని పెదవులకి ఆనించి చిన్నగా ముద్దాడుతూ అడుగుతాడు శశాంక్. "ఉమ్" అంటుంది మెల్లిగా. "కానీ ఎందుకు ఇప్పుడే? టైం తీసుకోవాలి అనుకున్నాం కదా" అని అంటాడు. "ఏమో బావా, ఎప్పటికైనా మనం ఇలాగే ఉంటాం కదా! అలాంటప్పుడు ఎందుకు నీకింకా దూరంగా ఉండాలి అనిపించింది. నా కోసం ఇంత చేస్తున్న నీకు నేను కూడా ఏదైనా ఇవ్వాలి అనిపించింది. కానీ నన్ను నేను నీకిచ్చుకోవడం తప్ప నాకంటూ నా దగ్గర ఏమీ మిగల్లేదు" అనగానే ఒక్కసారిగా ఆమెని అతని ముందుకు తెచ్చుకొని, "అంటే ఇవన్నీ నేను చేస్తున్నా అని చెప్పి నువ్విలా చేస్తున్నావా?" అంటూ సూటిగా చూస్తూ కాస్త కోపంగా, గంభీరంగా అడుగుతాడు శశాంక్. "లేదు బావా, చెప్తున్నా కదా! నీ పైన నా ప్రేమను చూపించడానికి ఇలా చేస్తున్నాను అంతే" అనగానే, "నువ్వు నిజమే చెప్తున్నావు కదా?" అంటూ అడుగుతాడు. "అవును" అనగానే, "మరోసారి బాగా ఆలోచించుకో బుజ్జీ" అంటుంటే ఈసారి ఆమె ఒక అడుగు ముందుకు వేసి అతని పెదాలని ముద్దాడుతుంది. మరుక్షణం అతని మనసులో 1000 సీతాకాకులు ఎగురుతున్న ఫీలింగ్. తనకి ఎంతో ఇష్టమైన మరదలు, ప్రాణమైన ప్రేయసి అంత దగ్గరగా వచ్చి తనంతట తానే ముద్దు పెడుతుంటే ఇంకా ఆమెకి దూరంగా ఎలా ఉండగలడు? అందుకే ఆ ముద్దుకి సహకరిస్తూనే ఆమెని ఇంకాస్త దగ్గరికి తీసుకుని ఇష్టంగా ముద్దు పెడుతూ ఉంటాడు. చిన్నప్పటినుంచి ఒక దగ్గరే పెరిగారు. ఒకరి మనసులో ఒకరికి ఎంత ఇష్టం ఉన్నా ఇప్పుడు ఎప్పుడూ హద్దుమీరలేదు. కానీ ఈరోజు ఒకరికి ఒకరు సొంతం అనుకుంటున్న వేళ వాళ్ళ మధ్య ఉన్న ఆ సన్నని దూరం కూడా పూర్తిగా చెరిగిపోయింది. మెల్లిగా ఆమెను బెడ్ వరకు నడిపిస్తూ ఆమెని వెనక్కి పడుకోబెట్టి మెల్లిగా ఆమె పైకి చేరిపోతాడు శశాంక్. అతని కోసమే అతనికెంతో ఇష్టమైన బేబీ పింక్ సింపుల్ ప్లెయిన్ శారీ కట్టుకొని అతని ముందు అందంగా కనిపిస్తుంటే ఆమె వంపు సంపులు చూస్తూ అతని మనసు ఆగుతుందా? మెల్లిగా ఆమె మెడపైన అతని మీసంతో చెక్కిలి గింతలు పెట్టడం మొదలు పెడతాడు. అతను చేస్తున్న ముద్దుల మాయకి ఆమె శరీరం ఉలిక్కిపడుతుంటే ప్రతి ముద్దుకి అతని భుజాలను గట్టిగా పట్టుకుంటూ అతన్ని ఆమెకి ఇంకాస్త దగ్గరగా లాక్కుంటూ ఉంటుంది అన్విక. అతను ఇస్తున్న ప్రతి తడిముద్దు ఆమెకి ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తూ ఉంటుంది. అతని చెయ్యి ఇంకాస్త కిందకి జరిగి భుజం మీద పైటని పక్కకు తీస్తూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. చిన్న నవ్వుతో చూసి ఆమె కళ్ళు మాత్రం సిగ్గుతో పక్కకు వెళ్ళిపోతాయి. ఈసారి బ్లౌజ్తో ఆమె యథ అందాలు బయటికి వస్తూ అతన్ని రమ్మన్నట్టు పిలుస్తుంటే అతన్ని పూర్తిగా ఆమెలోకి ఆహ్వానిస్తూ 2 చేతులు చాచి ప్రేమగా పిలుస్తుంది అన్విక. ఆమెని అలా చూస్తుంటే అతని శరీరం వేడెక్కిపోయి అతని తలని మెత్తని పరువాలికి రాస్తూ అతని 2 చేతులతో బంధిస్తూ ఉంటాడు. గట్టిగా నిట్టూర్పులు విడుస్తూ అతని తలని ఇంకాస్త గట్టిగా అదుముకొని ఆమె కోరికని తెలుపుతుంటే, "బుజ్జీ, ఊపిరి కూడా ఆడట్లేదు" అంటూ ఉంటాడు శశాంక్. క్షణంలో ఆమె బ్లౌజ్ వేరవగా వెండి కొండల్లాంటి ఆమె యథా అందాలు అతని కళ్ళకి ఆ వెలుగులో దర్శనమిస్తాయి. ఎప్పుడూ ఆడగాలి తాకని అతని శరీరం ఒక్కసారిగా అంత అందం కళ్ళ ముందు కనిపించేసరికి కోరికతో ఒక్కసారిగా ఆమె ఎదపై దాడి చేస్తాడు. అతని పెదాలు, చేతులు ఆమె శరీరంపై నాగుపాములా నాట్యం చేస్తుంటే ఆమె శరీరం మెలికలు తిరిగిపోతూ అతనికి అణువుగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు మిగతా బట్టలు వారి నుంచి వేరయ్యాయో, వాటి ప్లేస్‌లోకి బ్లాంకెట్ చేరిందో వాళ్ళకే తెలీదు. కానీ ఆ వెన్నెల వెలుగు వాళ్ళిద్దరినీ ఒక్కటి చేస్తుంది. తెల్లగా మెరుస్తూ ఊరిస్తున్న ఆమె నాభిని అతని నాలుకతో, పళ్లతో తాకుతూ, చిరుపంటిగాట్లు ఆమెకి బహుమతిగా ఇస్తూ, పూర్తిగా దగ్గర చేసుకుంటూ ఉంటే, అతను చేస్తున్న పనులకి తమకంతో ఆమె వెన్ను విల్లులా వంచుతూ, అతన్ని ఇంకాస్త గట్టిగా అదుముకుంటుంది. ఆమె అణువణువు అతని పెదాలతో తాకుతూ, ముద్దులు పెడుతూ, తాపాన్ని పెంచేస్తే, అది తట్టుకోలేక అతన్ని ఆమెకి ఇంకా గట్టిగా హత్తుకుని, అతన్ని ఆమెలోకి ఆహ్వానిస్తుంది. వేడిగా ఉన్న అతను ఆమెలోకి ప్రవేశిస్తాడు. ఎంత ఇష్టంగా దగ్గరైనా కలయిక సమయంలో ఆడపిల్లకి వచ్చే నొప్పి ఆమెని క్షణంపాటు బాధకి గురిచేసి ఆమె నోటి నుంచి బావా అంటూ అరుపు రాగానే ఆమె పెదాలని అతని పెదాలతో మూసి నొప్పిని కలగకుండా ఆమెలోకి చేరిపోతాడు. క్షణానికి అతని వేగం పెరుగుతుంటే ఆమెలో తియ్యని నిట్టూర్పులు మొదలవుతాయి. అలా పూర్తిగా అతను కరిగిపోయిన క్షణం ఆమె కంటి నుంచి చిన్న కన్నీటి బొట్టు కిందకి జారుతుంది. అప్పటి వరకు ఏదో మూల వాళ్ళు తప్పు చేస్తున్నారేమో అన్న భావన
ఆమెకి ఉన్నా ఇప్పుడు ఆ క్షణం వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు పూర్తిగా మమేకమై ఒకే ఆత్మగా మారిపోయినట్టు అనిపించి వాళ్ళిద్దరూ వేరే వేరే కాదని అనిపిస్తుంది ఆమెకి. అందుకే వాళ్ళిద్దరి బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ అతని గుండెలపైనే ఆదమర్చి నిద్రపోతుంది అన్విక. తెల్లవారి కళ్ళు తెరిచేసరికి కింద వాళ్ళ బెడ్రూంలో ఉంటే నైట్ వాళ్ళిద్దరూ మేడపైన పడుకోవడం గుర్తొస్తుంది. జరిగింది అంతా గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి తన బావ ఆమెకి కనిపించడు. ఆమెకి ఆల్రెడీ నైట్ డ్రెస్ వేసే ఉంటే అది కూడా తన బావ పనే అని చిన్నగా నవ్వుకుంటూ హాల్లోకి లేచి వెళ్తుంది. కిచెన్లో శబ్దం వస్తుంటే వెళ్లి చూసేసరికి వాళ్ళిద్దరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ కనిపిస్తాడు శశాంక్. కట్ బనియన్లో అతని మజిల్స్ షేప్ క్లియర్ గా కనిపిస్తుంటే అంతటి అందగాడు ఇప్పుడు పూర్తిగా తన సొంతమని మురిసిపోతూ మళ్ళీ వెళ్లి వెనక నుంచి గట్టిగా హత్తుకుంటుంది అన్విక. అప్పుడే ఎందుకు లేచావే? కాసేపు పడుకోలేకపోయావా? అంటూ ఆమె చేతిని ఇంకొంచెం ముందుకు లాక్కొని అతని నడుము చుట్టూ వేయించుకుంటూనే ఇంకొక చేత్తో చపాతీలు కాలుస్తూ ఉంటాడు శశాంక్. నువ్వు పక్కన లేవుగా బావా, అందుకే తెలివి వచ్చేసింది అంటుంది చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి అతనికి కూడా నవ్వొస్తుంది. అవునా? అయితే ఆ విషయం నాకు తెలియక నేను ముందే లేచేశాను. రేపటి నుంచి నేను లేవను, నిన్ను కూడా లేవనివ్వను అంటూ స్టవ్ కట్టేసి ఆమె వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటాడు. ఆహా, అవునా? మరి ఆఫీస్కి ఎవరు వెళ్తారంట? అంటూ అతని ముక్కు పట్టుకుని లాగుతూ అడుగుతుంటే వర్క్ ఫ్రం హోం చేస్తాను అంటాడు. కావాలంటే వాళ్లే చేయనిస్తారు, లేదంటే అలాంటి జాబ్నే వెతుక్కుంటాను అంటూ ఆమె పెదాలని మళ్ళీ అందుకుంటాడు. ప్రతి క్షణం ఆమెని వదలకుండా అతని ప్రేమను చూపిస్తుంటే వాళ్ళిద్దరి లోకం ప్రేమమయంగా మారిపోతుంది. ఆమె ఎక్కడ ఉంటే అతను ఆమె వెంటే ఉంటాడు. అతను ఆఫీస్కి వెళ్లిన క్షణాలు ఆమెకి చాలా డల్ గా అనిపిస్తాయి. ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరూ కాసేపు బయట వాకింగ్కి వెళ్లటం, మాట్లాడుకోవటం, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాక కలిసే అన్ని పనులు చేసుకుని ఇద్దరూ ఒకటి అయ్యి పడుకోవడం, ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అతని ప్రేమలో వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు అన్న భావనే ఆమెకి పూర్తిగా మర్చిపోతుంది. కాని దేవుడంటూ ఒకడు ఉంటాడుగా, అందుకే వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని కలిగించే క్షణాన్ని తీసుకొస్తాడు. అప్పటికి ఆ ఇంటికి వాళ్ళు వచ్చి సరిగ్గా 2 నెలలు అవుతూ ఉంటుంది. కాని ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకి పీరియడ్స్ రాలేదని గుర్తొచ్చి ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది అన్వికకి. ఎందుకైనా మంచిదని వాళ్ళ బావ ఆఫీస్కి వెళ్ళగానే తానే నడుచుకుంటూ మెడికల్ షాప్కి వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో టెస్ట్ చేసుకుంటుంది. అది పాజిటివ్ రావటంతో ఆమె గుండె దడ పెరిగిపోతుంది. మామూలుగా అయితే ఆ విషయం తెలియగానే చాలా సంతోషపడాలి. ఆ విషయం వాళ్ళ బావకి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తూ ఎగిరి గెంతులు వేయాలి. కానీ ఈ సిచ్యువేషన్లో ఆ వార్త తన బావకి ఎలా చెప్పాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటుంది అన్విక. కానీ ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాగవుగా. అందుకే ఆ రోజు రాత్రి శశాంక్ ఇంటికి రాగానే చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రోజు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడంతో చాలా నీరసంగా డల్ గా ఇంటికి వస్తాడు శశాంక్. అతన్ని చూడటంతోనే ఏమైంది బావా, నీరసంగా కనిపిస్తున్నావ్ అంటూ కంగారుగా ఎదురుగా వెళ్లి అడుగుతుంది. ఏమీ లేదు బుజ్జి, వర్క్ చాలా ఎక్కువగా ఉంది, తలనొప్పి కూడా వచ్చేసింది. కాస్త వేడిగా కాఫీ ఇస్తావా అంటూ సోఫాలో వాలి తల వెనక్కి వాలిస్తే అలాగే అంటూ లోపలికి వెళ్లి కాఫీ తెచ్చి ఇస్తుంది. అతను తాగగానే ఆయిల్ తెచ్చి అతని తలకి మెల్లిగా మసాజ్ చేస్తూ ఉంటే ముడిపడిన అతని కనుబొమ్మలు విడిపడి అతని పెదాలపైన చిన్న చిరునవ్వు వస్తుంది. ఈ ప్రపంచంలో తన తల్లి తర్వాత అతనికి ఏం కావాలో ఆమెకి మాత్రమే తెలుసు. అందుకే అతని ప్రాణాన్ని వదులుకోలేక ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆమె పేరెంట్స్ కి దూరం చేస్తున్నాను అని తెలిసినా కూడా తీసుకొచ్చేశాడు. కాసేపు మసాజ్ చేశాక ఆమె చేతిని పట్టుకుని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలవాల్చి చిన్నపిల్లాడిలా పడుకుంటే అతని జుట్టులో వేళ్లు పెట్టి మెల్లిగా రాస్తూ, బావా, నిన్ను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా అంటూ అడుగుతుంది. కాని అప్పటికే ఆమె గుండెదడ పెరిగిపోతూనే ఉంటుంది. అలాగే అడుగు బుజ్జి, నా దగ్గర నీకేంటి అంటూ చిన్నగా నవ్వుతాడు. కాని ఆమె అడగబోయే ప్రశ్నకి అతని దగ్గర కూడా సరైన సమాధానం లేదని, అలాగే దానివల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం రాబోతోందని ఆ క్షణంలో అతనికి తెలియదు. ఇన్కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి పిల్లలు కావాలి అనిపిస్తే ఏం చేద్దాం అంటుంది.
వెంటనే మూసుకున్న అతని కళ్ళు ఒక్కసారిగా తెరిచి లేచి కూర్చుంటాడు. ఆమెనే సీరియస్ గా చూస్తూ, మనం మాట్లాడుకున్నాం కదా బుజ్జి, నీకు నేను, నాకు నువ్వు, అంతే. మన మధ్యలోకి మూడో వ్యక్తి రావడం నాకిష్టం లేదు. అందులో పెళ్లి అనే బంధం వద్దు అనుకున్నదే ఇలాంటి వాటి కోసమే కదా. మళ్ళీ ఎప్పుడు ఈ టాపిక్ నా దగ్గరికి తీసుకురాకు అంటూ ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు శశాంక్. కానీ అతను వెళ్ళిన మరుక్షణం ఆమె కళ్ళ నుంచి కన్నీటి దారులు కారిపోతూనే ఉంటాయి. ఇంకో 2 రోజుల వరకు ఆమె దానికోసమే ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ అతనికి నిజం చెప్పలేదు. అతన్ని బాధ పెట్టలేదు. ఆమెకి బావ అంటే పిచ్చి ప్రాణం. అతని కోసం ఏదైనా చేస్తుంది. అందుకే వేరే వాళ్ళని ఆమె ఊహల్లోకి కూడా రానివ్వలేకే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా అతనితో వచ్చేసింది. కానీ ఈరోజు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ తననేం చేస్తుంది? వద్దు అనుకోగలదా? ఇప్పుడు బావా? లేదంటే తన బిడ్డా? అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఆమెకి కూడా అర్థమవుతుంది. నువ్వే నా హీరోవి బావా! కానీ ఇప్పుడు నువ్వే నా ఎనిమిగా మారిపోయావు. ఐయామ్ సారీ అనుకుంటూ కళ్ళనీళ్లు తుడుచుకుని, ఒక నిర్ణయం తీసుకుని, ఒక పేపర్‌పై తన బావకి తన మనసులో ఉన్న మాటల్ని రాసి, బ్యాగ్ పట్టుకుని అతనికి కూడా కనీసం చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి వచ్చిన శశాంక్, బుజ్జీ ఏం చేస్తున్నావ్? ఎక్కడున్నావ్? అంటూ ఇల్లంతా వెతుకుతాడు. కానీ అతనికి ఆమె ఎక్కడా కనిపించదు. ఒసే రాక్షసి! మళ్ళీ నన్ను ఏడిపిస్తున్నావా? టెర్రస్ పైన ఉన్నావా ఏంటి? ఈ మధ్యన నీకు సర్ప్రైజులు ఎక్కువైపోతున్నాయి అంటూనే కుంటిగా నవ్వుతూ ఇల్లంతా తిరుగుతుంటే ఫ్రిడ్జ్ కి ఒక స్టిక్కీ నోట్ అంటించి ఉంటుంది. అది చూడగానే మళ్ళీ సర్ప్రైజ్నే అనుకుని చిన్నగా నవ్వుకుంటూ దగ్గరికి వెళ్లి చదువుతాడు. బావా, ఎప్పటిలాగే నీకో సర్ప్రైజ్. కాకపోతే అది నీకు కబోర్డ్‌లో ఉంది. వెళ్లి చూడు అని ఉంటుంది. అబ్బో అనుకుంటూనే కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి చూస్తాడు శశాంక్. అక్కడ ఇంకో లెటర్ ఉంటుంది. అది ఏంటో అనుకుని ఓపెన్ చేసి చూస్తే, ఐ లవ్ యూ బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణం నువ్వే. నువ్వే నా పిచ్చి. అన్నీ కూడా నువ్వే. ఇవన్నీ నీకు ఎప్పుడు చెబుతూనే ఉంటాను కదా. ఇందులో సర్ప్రైజ్ ఏముంది అనుకుంటున్నావు కదా. కానీ ఉంది. ఒకటి కూడా కాదు, 2 సర్ప్రైజ్‌లు. అవేంటో తెలుసా? ఒకటి, నేను తల్లిని కాబోతున్నాను. రెండోది, ఈ భారాన్ని నీకు ఇవ్వలేక దూరంగా వెళ్ళిపోతున్నాను బావా. మనం ఈ బంధంలోకి వచ్చే ముందే పిల్లలు వద్దు అని నువ్వు చెప్పావు. నేను కూడా ఒప్పుకున్నాను. కానీ దేవుడి రాత మరోలా ఉంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు ఇప్పుడు కడుపులో బిడ్డ పెరుగుతోంది. అలా అని ఈ బంధంలోకి నిన్ను బలవంతంగా రమ్మని చెప్పలేను. బిడ్డని కూడా దూరం చేసుకోలేను. ఇది మన ప్రేమకి గుర్తు బావా. అందుకే వీటి కోసం నిన్నే వదులుకుంటున్నాను. జీవితమంతా నీతోనే ఉంటానని మాట ఇచ్చాను కదా. కానీ మధ్యలోనే వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? నీ ముద్దుల బుజ్జి అని ఉంటుంది. అది చదవటం పూర్తి అయ్యేసరికి అతని చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోతుంది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. మరి అన్విక ఎక్కడికి వెళ్ళింది? తిరిగి తన పుట్టింటికి వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న రానిస్తారా? అసలు శశాంక్‌కి పెళ్లి మీద ఎందుకు మంచి అభిప్రాయం లేదు? మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారా? చిన్న కథనే. వచ్చే పార్ట్‌తో ఎండ్ అయిపోతుంది. కథ నచ్చితే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ. మీ రూపలావణ్య.